హలో అండి. ఈరోజు స్పెషల్ తలకాయ కూర. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ముందుగా మేక తలకాయ తీసుకొని బాగా వాష్ చేసి నీట్గా పెట్టుకుందాం. తర్వాత వెల్లుల్లి పేస్ట్ కూడా ప్రిపేర్ చేసి పెట్టుకుందాం. ఫ్రెష్ వెల్లుల్లి పేస్ట్ వేస్తే టేస్ట్ బాగుంటుంది. తర్వాత కుక్కర్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ అంత ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర వేసుకుందాం. తర్వాత ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఆనియన్స్ వేసుకుందాం. బాగా కలుపుకొని ఫ్రై చేసుకుందాం. ఇవి నూనెలో బాగా ఫ్రై అవ్వాలి. బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకుందాం. తర్వాత 1/2 స్పూన్ ఉప్పు వేసుకుందాం. మంచిగా ఫ్రై అయినాక క్లీన్ చేసి పెట్టుకున్న మేక తలకాయ ముక్కలు వేసుకుందాం. బాగా కలుపుకోవాలి. ఇవి నూనెలో బాగా మగ్గాలి. ఇవి నూనెలో బాగా మగ్గిన తర్వాత మనం కారం వేసుకుందాం. నేను కారం కొంచెం ఎక్కువ వేస్తున్నాను. మీరు సరిపడినంత వేసుకోండి. మీరు మీ రుచికి తగ్గట్టుగా కారం వేసుకోండి. బాగా కలుపుకుని ఒక 2 to 3 మినిట్స్ నూనెలోనే ఉడకనిద్దాం. ఇలా వాటర్ పైకి వస్తూ ఉంటాయి. అప్పుడు ముక్క మునిగేంత నీళ్ళు వేసుకుందాం. ఇందులో కొంచెం చింతపండు రసం వేసినా చాలా బాగుంటుంది. నేనేం వేయలేదండి, అది ఆప్షనల్. తర్వాత విజిల్స్ పెట్టేసుకుందాం. ఒక 10 to 12 విజిల్స్ పెట్టుకుందాం. ఇప్పుడు తీసి చూద్దాం. కొద్దిగా ధనియాల పొడి, గరం మసాలా, కొద్దిగా కొత్తిమీర వేసి ఇంకొక 10 మినిట్స్ సిమ్లో ఉడకనిద్దాం. టెన్ మినిట్స్ తర్వాత ఈ విధంగా అయ్యిందండి. ముక్క బాగా ఉడికిపోయాయి. అంతే అండి, మన
తలకాయ కూర రెడీ అయిపోయినట్టే. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది అన్నంలో బాగుంటుంది, జొన్న రొట్టెలో కూడా చాలా బాగుంటుంది. నేను బ్రెయిన్ ఫ్రై కూడా సర్వ్ చేస్తున్నాను. మన ఛానల్లో ఉంది ఆల్రెడీ, నేను ఇది అప్లోడ్ చేశాను, చూడండి. అంతే అండి, ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ట్రై చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. జొన్న రొట్టెలు కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకే దెన్, థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.